కొన్ని ఆసుపత్రులను చూస్తే ఎందుకు వచ్చామా అని అనిపించవచ్చు. కొన్ని ఆసుపత్రులకు మాత్రం ఎక్కడా లేని క్రేజ్ ఉంటుంది. ఆయా ఆసుపత్రులు తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన సేవలు అందిస్తుంటాయి. పేదోడికి పునర్జన్మిస్తూ వైద్య సేవల్లో మేటిగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా పెద్ద ఆసుపత్రిపై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే జనం భయపడేవారు. అప్పు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకునేవారు. అయితే క్రమంగా ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయి. ప్రతి ఏటా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. పెద్దపల్లి ఆసుపత్రికి అటువంటి సౌకర్యాలు పెరిగాయి. ఆ ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలోనే మెరుగైన సేవలు అందిస్తోంది. ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి అవార్డుల మీద అవార్డులు అందుతున్నాయి. ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ శ్రీధర్కు బెస్ట్ సూపరింటెండెంట్ పురస్కారం లభించింది. అదే సమయంలో అనస్థీషియా సివిల్ సర్జన్గా ఆయన అందిస్తున్న సేవలకు గాను మరో అవార్డు వచ్చింది. దానితో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా అత్యధిక ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఆసుపత్రికి రాష్ట్రంలోనే మొదటి బహుమతి ప్రకటించారు. అత్యధిక రక్త పరీక్షలు నిర్వహించినందుకు మరో ప్రత్యేక అవార్డు ఈ ఆసుపత్రి అందుకుంది. పెద్దపల్లి ఆసుపత్రి రేడియాలజీ విభాగానికి కూడా అవార్డు వచ్చింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకి కనీసం 200 డెలివరీలు చేస్తున్నారు. అంతేకాదు ఆర్థోపెడిక్ విభాగంలోనూ నెలకు 67 సర్జరీలు చేస్తున్నారు. 2025లో 1200 స్కానింగ్లు చేస్తే ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే 1900 స్కానింగ్లు నిర్వహించారు. ప్రతి నెల కనీసం 10,000 ఓపీలు చూస్తున్నారు. 50 మంది డాక్టర్స్ ఉన్నారు. రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ కలిపి అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్పెషల్గా ఓన్లీ మానసిక వైద్యం ఇప్పుడు ఒక్కటే లేరు, మిగతా స్పెషాలిటీస్ అన్నీ కూడా మనం రన్ చేస్తున్నాం. అంటే రోజువారీ ఓపీ మనకు యావరేజ్గా 1000 వస్తారండి. ఒకరోజు 800-900 వచ్చినా ఇంకొక రోజు 1100-1200 వస్తారు. సో ఆన్ అన్ యావరేజ్ 1000 ఓపీ రన్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా సాటిస్ఫైడ్గా ఉంటున్నారు. పేషెంట్స్కి నాణ్యమైన మందులు ఇస్తున్నాం. ప్రతి మందు మనమే ఇస్తాం. స్కానింగ్స్ చేపిస్తాం, ఎక్స్రేస్, ఈసీజీస్ అండ్ ల్యాబ్ టెస్టులు. ఎస్పెషల్లీ ల్యాబ్ టెస్టులు లేకపోతే మేము బయట శాంపుల్ తీసుకొని బయటనే చేపించి రిపోర్ట్ ఇస్తాం తప్ప పేషెంట్ రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు క్రియేట్ చేయం. పేషెంట్లో పాలిట్రామా కేసు అది. దానిలో ఒక చెయ్యి, కాలు, పాదం అనేది 2 ముక్కలుగా చీలి రావడం జరిగింది. ఎమర్జెన్సీగా వార్డుకు రావడంతో ఎమర్జెన్సీలో ఉన్న డ్యూటీ డాక్టర్ మేడం దాన్ని పేషెంట్ వైటల్స్ని స్టెబిలైజ్ చేసి ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేసి నెక్స్ట్ డే మనం పోస్ట్ చేసుకోవడం జరిగింది. సో అది 3 స్టేజ్లో ఆపరేషన్, వారం రోజుల గ్యాప్తోని 3 స్టేజ్లలో ఆపరేషన్ చేయడం జరిగింది. అది ఒకదానికి నెయిల్ వేయడం జరిగింది కాలుకి. దాని తర్వాత మళ్ళీ వారం రోజులు బాగా బ్లీడింగ్ అయ్యి అవన్నీ ఉండడంతో స్టెబిలైజ్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ వారం రోజుల గ్యాప్తోని మనం 3 స్టెప్పుల సర్జరీలు చేయడం జరిగింది. ఇప్పుడు పేషెంట్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా మొత్తం కంట్రోల్ అయిపోయి డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు అందరూ ఇక్కడి వసతులతో పాటు వైద్యులు అందిస్తున్న ట్రీట్మెంట్తో పూర్తి సంతృప్తి చెందుతున్నారు. ఒకప్పటి ప్రభుత్వ ఆసుపత్రి కంటే ఇప్పుడు ఎన్నో రెట్లు బాగుందని పేషెంట్లు చెప్తున్నారు. కిడ్నీలో రాళ్లు, ఇతర సర్జరీల కోసం వచ్చిన పేషెంట్లు వైద్యం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కూడా బాగున్నాయని చెప్తున్నారు. డెలివరీ అయింది ఇక్కడే నాకు. అప్పుడు బాబు పుట్టినప్పుడు కొంచెం హార్ట్లోకి వాటర్ వెళ్ళి చాలా ప్రాబ్లం అయింది. అప్పుడు శ్రీధర్ సార్ వాళ్ళే కరీంనగర్ పంపిస్తామంటే కూడా సారే దగ్గరుండి లేదు మన దగ్గరనే ట్రీట్మెంట్ అవుతుంది, అవసరం లేదు కరీంనగర్కి అని చెప్పి సారే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సారే క్యూర్ చేశారు నన్ను చాలా. మళ్ళీ తర్వాత సెకండ్ డెలివరీ అప్పుడు నార్మల్గా చెకప్ కొని వస్తే వద్దు ప్రైవేట్ దాంట్లో ఎందుకు చూపించుకోవడం, మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి సారే ఇక్కడే చేద్దాము. మే 19కి పోతారం దగ్గర టర్నింగ్ మీద కింద పడ్డాడు. అంబులెన్స్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. బాగా మేజర్ కావడంతో ప్రైవేట్కి తీసుకెళ్దామని అనుకున్నాము. ప్రైవేట్ ఎంత అవుతాయనంటే 10 lakhs దాకా అవుతాయని అన్నారు. మన శ్రీధర్ సార్ ఉండి లేదు ప్రైవేట్ తీసుకుపోతే అనవసరం ఖర్చు అవుతుంది, మేము చూసుకుంటాము అది ఇది అని చెప్పి సార్ భరోసా ఇచ్చి చూసుకున్నాడు.
ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్ అవుతుంది, రికవర్ అయిపోయాడు. మొత్తానికి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి ఏటా రోగులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు తనకు తానే పోటీ పడుతోంది. ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో నుంచి వచ్చే రోగులకు మంచి ట్రీట్మెంట్ లభిస్తోంది. పెద్దపల్లి జిల్లాకు మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే భయపడే స్థాయి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు జనం క్యూ కట్టేలా చేసిన ఇక్కడ వైద్యులను నిజంగా అభినందించాల్సిందే.